నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? నా పేరు తిరుపతి. ఏం చేస్తుంటావు అన్న? నేను డ్రైవర్ చేస్తాను. డ్రైవర్. ఎక్కడ ఉంటారన్నా? హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాదా? ఇప్పుడు ఏం చేయలేనా మీది? చేయలేను. ఇదే పార్లమెంట్, ఇదే ఊరు, ఇదే విలేజ్, పొరంలో విలేజ్. అంతేనా? ఎట్లా అనిపిస్తుంది? ఎమ్మెల్యే ఏమైనా మార్పు ఏందిందా గతానికి ఇప్పటికి? మరి చెందింది ఏడాడ చెదలు పట్టింది. ఎమ్మెల్యే చేసిన కథ. ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలా ఒక ఆధార్ సెంటర్ కూడా దిక్కులేదు ఇప్పటికీ. చెప్పమని ఆమె ముందరికి వచ్చి చెప్పమని. అంతేనా? ఒక ఆధార్ సెంటర్ లేదు. మీరు కూడా గమనించండి. ఆధార్ ఏదైనా ప్రాబ్లం వస్తే హైదరాబాద్ దాకా వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే, చూడండి, మీరు ఇప్పటికీ ఎంక్వైరీ చేయండి. మహేశ్వరం మండలంలో పోయి, మహేశ్వరం ఆమె కాన్స్టిట్యున్సీగా ఆధార్ సెంటర్ కూడా లేదు ఇప్పటికి. ఓకే, అభివృద్ధి ఏం చెందలేదు. ఏం చేయింది? అంటే మినిస్టర్గా ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్. స్కూల్స్ ఏమన్నా? మీరు అన్నది నిజమే. మినిస్టర్ ఉన్నప్పుడు, మినిస్టర్ ఒక హోదా ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీలో ఒక ఆధార్ సెంటర్ లేదు. మీరు దాన్ని బట్టి ఎంత అభివృద్ధి అందిందో మీరే తెలుసుకోండి. మీరు ఇప్పటికీ సర్వే చేసుకోండి. మహేశ్వరం పోయి సర్వే చేయండి. ఆధార్ సెంటర్ కూడా లేదు. మండల ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు కూలిపోనికే ఆల్రెడీ కూలిపోయింది సగము. ఇప్పటికి అందులోనే నడుస్తుంది. ఆమె అభివృద్ధి తెలుస్తుంది. ఎలగబెట్టింది తెలుస్తుంది కదా. మహేశ్వరంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఎంఆర్ఓ ఆఫీసు. అది ఏడేసిన గొంగడ ఆడనే ఉంది. ఆమె అభివృద్ధి అనేది ఆడనే తెలిసిపోతుంది. ఆమె ఎంతపాటి మినిస్టరో చేవెళ్ళ చెల్లమ్మని పేరు ఉండే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అదే పేరు మీద డగ్లాన్స్కి వస్తుంది తప్ప ఏమీ లేదు, శూన్యం. బండ్లు తిరుగుతూ ఉంటే బండ్లకి పూజలు చేస్తారంట. ఎవరు చేస్తారు? వాళ్ళే పేడ ఆర్టిస్టులు. మరి ఎవరు చేస్తారు? ప్రేమతోటి స్వచ్ఛందంగా బండ్లకు పూజ చేసిన వాళ్ళని చూపియండి. మీరు ఒక్కరు కూడా చేయరు. మరి పులి బయటకు వెళ్ళిందంటే మన అభివృద్ధి ఏ పులి వెళ్ళింది? ఆ పులి వెళ్తే ఉరుకుతున్నారు ఆయన. ఇంకా ఒక్కటే చెప్పండి, పులి బయటికి వెళ్ళిందిగా. నిలబడే నీకే, ఎంపీకి నిలబడే నీకే అభ్యర్థులే లేరు. గుర్తుపెట్టుకోండి, అభ్యర్థులే లేరు. వాళ్ళని బతిమిలాడి డబ్బులు ఇచ్చి పిలుచుకొని నిలబెట్టుకుంటారు తప్ప ఎవరు స్వచ్ఛందంగా వచ్చి నిలబడ్డారు చెప్పండి? ఎంపీ సీట్లు చూడండి. మీరు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి నేను ఉంటా అంటారా? ఎవరైనా? ఎవ్వరూ లేరు. అదంతా తూతుంబాలు. అదేదో మసిపూసి మారడుగా చేసి పబ్లిక్ని మళ్ళీ రెచ్చగొట్టి ముందరికి వద్దామని చూస్తారు తప్ప ఏమి లేదు. అంతే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. అవును. రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా. అవును. రంజిత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఏమి చేయలేడా. రంజిత్ రెడ్డి కూడా ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి లాస్ట్ మూమెంట్లో ఎక్కడ పోయి పదవి, ఏ దాంట్లో ఉన్నా పదవిలో ఉండాలనే ఉద్దేశంతో పార్టీ మారింది తప్ప ఇక్కడ చేసింది ఒరగబెట్టింది ఏమి లేదు. అభివృద్ధి లేదు, ఏమి లేదు. అభివృద్ధి తెలుస్తుంది. వీధి దీపాలు తీసుకొచ్చిన రోడ్లు ఎవరు? వీధి దీపాలు సెంట్రల్ నుంచి నరేంద్ర మోడీ ఇచ్చింది. వీళ్ళెవరు ఇయ్యనీకి ఇటకేసి ఇచ్చిరా? ప్రతి గ్రామాన సడాక్ యోజన ఇవన్నీ నరేంద్ర మోడీ. ఒక్కటే అండి, నేను చెప్పేది ఒక్కటే. కరోనా విషయంలో మన ప్రాణాలు కాపాడినందుకన్నా ఓటు నరేంద్ర మోడీకి వేయాలి. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. మన ప్రాణాలు కాపాడినందుకన్నా నరేంద్ర మోడీకి వేయాలి ఓటు, అంతే. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఎవరు గెలుస్తారంటే? కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. ఒక్కటే అండి, మేము వ్యక్తిత్వ ద్వారా చూస్తే కాంగ్రెస్కి వేసిరు, గెలిపించారు. కానీ సెంట్రల్లో మాత్రం నరేంద్ర మోడీకి తప్ప ఎవ్వరికి వేయరు. ఇదైతే పక్క. అంటే వ్యక్తిని కూడా చూస్తారు కదా లోకల్గా. వ్యక్తిని ఈ దానికి చూడరు, ఎంపీ ఎలక్షన్లకు చూడరు. వ్యక్తిని ఏ డబ్బుని నిలబెట్టినా మోడీకే పోతాయి. ఎవరు వ్యక్తిత్వం నిలబడినా కానీ మోడీకే వేస్తారు. ఈడ 100%. ఈడ కాదు, ఎక్కడైనా సరే మోడీకే వేస్తారు. అట్లా.